సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గత కేసీఆర్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించి ప్రజలను మద్యానికి బానిసలు చేసింది. బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్, బీంగల్ ఎక్సైజ్ స్టేషన్లను ప్రారంభించిన మంత్రి జూపల్లి అక్రమ మద్యం, గంజాయి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో 45 లక్షలు, బీంగల్లో 45 లక్షల వ్యయంతో నిర్మించిన ఎక్సైజ్ స్టేషన్లను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జనం మద్యానికి బానిసే కుటుంబాలు అయోమయమయ్యాయని అన్నారు. అనధికార మద్యం షాపులను కేసీఆర్ ప్రోత్సహించారని, వేలాదిగా బెల్ట్ షాపులు వెలిశాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అక్రమ మద్యం, గంజాయి, కల్తీకల్లు నియంత్రణకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో పగడ్బందీగా అక్రమ మద్యం, గంజాయిని అరికట్టారని ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరును అభినందించారు. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు కదా. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళులో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో, ఎక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది, స్పష్టంగా ఆదేశపడుతుంది. సార్ ఇంకోటి సార్, ఈ లైసెన్స్ షాపులకి బెల్ట్ షాపులు విపరీతమైన నడిపిస్తున్నారు. ఎక్సైజ్ వాళ్ళు ఏం పట్టించుకుంటారు. అడిగితే అసలు ఎన్ని నడుస్తున్నాయి? ఊరుకు 2, 3 నడిపిస్తారు. దాని మీద మీరు స్పందన ఏంటి? దానికి లైసెన్స్ అంటూ లేవు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది. అది షాపులు అయినా, లేకపోతే ఇంకోటైనా, డ్రగ్స్ అయినా, ఆల్ఫా జోన్ అయినా, ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది. 10,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖను ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచడం జరిగింది. అంటే అలవాటు చేసింది. మరి ఈ అలవాటు మాన్పాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. ఓకే, సో చట్టపరంగా ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.